జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో దుఃఖం పొంగి వచ్చింది సీతమ్మకు. మాటలు తడబడ్డాయి. ఎందుకంటే సీతమ్మకు రామునితో ఏకాంతములో జరిగినటువంటి ఒక సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. ఇక ఉద్వేగములో మెల్లగా హనుమతో మాట్లాడుతూ సీతమ్మ ఈ రకంగా అంటుంది, హనుమా, ఇప్పుడు నేను చెబుతున్న ఒక సన్నివేశాన్ని నేను చెప్పినట్టుగా రామునికి చెప్పు. ఒకసారి ఏం జరిగిందంటే, మేము చిత్రకూట పర్వతం మీద మందాకిని నదీ ప్రాంతములో అక్కడ ఉన్నటువంటి తాపస ఆశ్రమములో నివసిస్తూ ఉన్నప్పుడు నేనొకసారి అక్కడ ఉన్న అందమైన వనాలన్నీ తిరిగి అలసి వచ్చి రాముని ప్రక్కన కూర్చున్నా. అప్పుడు ఒక కాకి వచ్చి నా వక్షస్థలం మీద పొడిచింది. హనుమా, అయితే నేనేం చేశానంటే ఒక మట్టి గడ్డను తీసుకొని వారయామిస్మ వాయసం, దాన్ని దూరంగా తరిమి కొట్టే ప్రయత్నం చేశా. అయితే ఆ కాకేం చేస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, పొడుస్తుంది. ఈ రకంగా మాటికి పొడుస్తూ అక్కడే ఎక్కడికో వెళ్ళి దాక్కొని మళ్ళీ వస్తుంది, పొడుస్తుంది. అప్పుడు నేనేం చేశానంటే ఇక నా వడ్డానం కూడా తీసి దాంతో ఆ కాకిని దూరంగా కొట్టడానికి ప్రయత్నిస్తూ మరొక వైపేమో నా వస్త్రాన్ని కూడా సరిచేసుకుంటూ ఆ కాకి మీద కోపముతో ఇంకా తరిమి కొట్టే ప్రయత్నము చేస్తూ అలా నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు నా రాముడు లేచి నన్ను చూశాడు. చూసి నేను పడుతున్నటువంటి గాబరాన్ని చూశాడేమో. త్వయా అపహసితాచ అహం, ఒక నవ్వు నవ్వాడు రాముడు, నన్ను చూసి నవ్వుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కాకి వచ్చింది, నన్ను గీరింది. మళ్ళీ దాన్ని తరిమి కొట్టి ఇక వచ్చి కోపంగా అసహనంగా రాముడి ప్రక్కనే కూర్చున్నాను. రాముడు త్వయాహం పరిశాంత్విత, నన్ను కాస్త ఓదార్చాడు, ఊరడించాడు. సరే, ఇంకాసేపు అయిన తర్వాత నేను బాగా అలసిపోయి ఉన్నానేమో. పరిశ్రమాత్ ప్రసుప్తాచ రాఘవ అంకేపి అహం చిరం, కాసేపు రాముని తొడ మీద పడుకున్నా. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత నేను లేచాక పర్యాయేన ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజ, ఆ తర్వాత నా రాముడు నా తొడ మీద పడుకున్నాడు కాసేపు. ఎప్పుడైతే రాముడు నా తొడ మీద పడుకున్నాడో అప్పుడు ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను గీరింది. అట్లా మాటికి బాగా గీరటం వల్ల రక్తం వచ్చింది. ఆ రక్తం కారి రామునికి తాకి సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప, హాయిగా నిద్రపోతూ ఉన్నటువంటి నా రాముడు లేచాడు. ఆ రక్తం తాకి లేచి నా వక్షసీమ మీద ఉన్నటువంటి గాయాన్ని చూసి రాముడు ఒక పెద్ద సర్పంలాగా నిట్టూరుస్తూ నాతో ఇట్లా అన్నాడు, సీత, ఎవరు సీత, నిన్ను ఈ రకంగా గాయపరిచింది ఎవరు సీత? క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన, నాతో ఆటలాడే ధైర్యం ఎవరు చేశారు సీత? కోపించిన 5 తలల పాములాంటి నాతో ఆటలాడే ధైర్యం ఎవరు చేశారు సీత, చెప్పు అంటూ రాముడు అటు ఇటు చుట్టూ పరిశీలించి చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు అక్కడ కనిపించింది ఒక కాకి. ఆ ప్రక్కనే నిలబడి ఉంది ఆ కాకి. ఆ కాకి గోళ్ళు రక్తసిక్తమై ఉన్నాయి. ఆ కాకి నా వైపే చూస్తుంది. అట్లాంటి కాకిని నా రాముడు చూశాడు అంటూ సీతమ్మ జరిగిన వృత్తాంతాన్ని అభిజ్ఞానంగా హనుమకు చెబుతుంది. ఈ కథను, ఈ సన్నివేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా హనుమ రాముడికి చెబితే రాముడు నమ్ముతాడు. అందుకోసం హనుమ అడిగాడు కనుక ఏకాంతములో జరిగిన ఈ వృత్తాంతాన్నంతటిని సీతమ్మ హనుమకు చెప్తోంది.
రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను
ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.